వెల్కమ్ టు ఆర్ఎస్ క్రియేటివ్ వీడియోస్. ప్రీవియస్ వీడియోలో అంటే ఇంతకుముందు వీడియోలో మనం ఈ కవర్ పేజ్ని బై డిఫాల్ట్ అంటే ఇక్కడ చూడండి, బై డిఫాల్ట్గా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి. సో ఈ విధంగా కవర్ పేజ్ మనం డిజైన్ చేసాం. సో అలా కాకుండా ఇప్పుడు ఇదే విధంగా మనం ఓన్గా తయారు చేయాలి అంటే ఎలా? సో ఈ విధంగా ఓన్గా తయారు చేయాలి అంటే చాలా సింపుల్ వే. సో చూడండి, ఈజీగా నేర్చుకోవచ్చు. నేను దీన్ని తీసేస్తున్నాను, న్యూ ఫైల్ తీసుకుంటున్నాను. సో న్యూలో ఫస్ట్ పేజ్ బార్డర్ తీసుకోండి. దట్ ఈస్ పేజ్ లేఅవుట్లోకి వెళ్ళండి. ఈ పేజ్ లేఅవుట్లో పేజ్ బార్డర్లో మనకి ఏ డిజైన్ కావాలి. సపోజ్ నేను డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను. డిజైన్ నాకు డెప్త్ ఎంత కావాలి, డెప్త్. నెక్స్ట్ జస్ట్ అంటే కలర్స్ కావాలి అంటే కలర్స్ యూస్ చేసుకోండి, అవసరం లేకుంటే బ్లాక్. ఓకే, ఇది పేజ్ టోటల్ చూడండి. నేను జూమ్ ఇన్ చేస్తున్నాను అనమాట. జూమింగ్ చేశాను, చిన్నగా చేశాను నేను. సో టోటల్ ఇది పేజ్ యొక్క బార్డర్. సో ఇందులో మనకి ఏం కావాలి, టైటిల్ కావాలి రౌండ్గా. సో టైటిల్ కావాలి అంటే జస్ట్ టైటిల్ ఇన్సర్ట్ చేసుకోండి. ఇన్సర్ట్ ఈ ఇన్సర్ట్లో మనకి వర్డ్ ఆర్ట్లో మనకి ఏ డిజైన్ కావాలి, దట్ మీన్స్ మోడల్ ఏం కావాలి, ఆ మోడల్ని ప్రెస్ చేసుకోండి. సపోజ్ బ్లూ కలర్ తీసుకుంటున్నాను. ఇక్కడ టైప్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ నేను ఇదేంటంటే ఇన్స్టిట్యూషన్ నేమ్. మీకు ఏ ఇన్స్టిట్యూషన్ ఉంటే ఆ ఇన్స్టిట్యూషన్ సెలెక్ట్ చేసుకోండి. సో టైప్ చేసిన తర్వాత నెక్స్ట్ డిజైన్ చూడండి. దాని యొక్క డిజైన్ ఇక్కడ మనకి ఫార్మాట్ మెనూ వస్తుంది కొత్తగా. ఈ ఫార్మాట్ మెనూలో టెక్స్ట్ ఎఫెక్ట్స్లోకి వచ్చి లాస్ట్ రండి, ట్రాన్స్ఫార్మ్. ఇందులో రౌండ్ కావాలి. ఓకే, అండ్ రౌండ్ కొంచెం ఎక్కువ కావాలి. సో దాన్ని డిజైన్ చేయండి, మీకు ఎంత కావాలో అంత లాగండి. డ్రాగ్ చేసి సరిపోతుంది. ఓకే, సో ఇంకా కొంచెం తక్కువ కావాలంటే తక్కువ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇలా సెట్ చేసిన తర్వాత దీన్ని ఏం చేస్తామంటే టెక్స్ట్ యాజ్ వ్రాప్ టెక్స్ట్ చేయండి. ఇందులోనే ఫార్మాట్ మెనూలో వస్తుంది వ్రాప్ టెక్స్ట్. టైట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ సో కంప్యూటర్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి ఒక లోగో పెడదాం అనుకుంటున్నాను నేను. సో లోగో వచ్చేసి లోగో ఇద్దాం అనుకుంటున్నాను. లోగో మనకి కంప్యూటర్ సంబంధించిన లోగో పెడుతున్నాను. ఇన్సర్ట్, ఇందులో క్లిప్ ఆర్ట్లోకి వెళ్ళి ఇక్కడ కంప్యూటర్ అని టైప్ చేయండి. కంప్యూటర్ గో. ఇక్కడ చూడండి, డిఫరెంట్ స్టైల్లో వచ్చాయి. నాకు ఇది కావాలి, ఇది తీసుకుంటున్నాను. ఓకే, సో ఇన్సర్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే దీన్ని కూడా వ్రాప్ టెక్స్ట్లో టైట్ ప్రెస్ చేయండి. డ్రాగ్ చేసుకోండి ఎక్కడికి కావాలంటే అక్కడ. సో ఈ విధంగా హెడింగ్ అయిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ డేటా టైప్ చేయాలంటే మీకు ఏ డేటా కావాలో ఆ డేటా టైప్ చేసుకోండి. దట్ ఈస్ నార్మల్గా దీని యొక్క ఫాంట్ కూడా చేంజ్ చేస్తున్నాను. క్యాలిబరీ ఆర్ ఇంకా మీకు టైమ్స్ న్యూ రోమన్ బాగా అవ్వబడుతుంది, సైజు డిజైన్ బాగా అవ్వబడుతుంది. అండ్ సైజ్ వచ్చేసి పెంచుతున్నాను నేను 24. ఇక్కడ నేమ్, దట్ మీన్స్ స్టూడెంట్ నేమ్. ఇక్కడ ఏం చేస్తామంటే ఒక ట్యాబ్కి ప్రెస్ చేయండి, ఈజీగా ఉంటుంది ఫార్మాట్. నెక్స్ట్ దీన్ని కాపీ చేసుకోండి, మళ్ళీ టైప్ చేయాల్సిన అవసరం లేదనమాట. కాపీ నేమ్. నెక్స్ట్ ఫాదర్ నేమ్. ఇక్కడ సైజ్ కొంచెం పర్ఫెక్ట్గా ఉండడానికి నేను పర్ఫెక్ట్గా చేస్తున్నాను. పేస్ట్ అనండి. నెక్స్ట్ క్లాస్, నెక్స్ట్ వచ్చేసి రూల్ నెంబర్. నెక్స్ట్ సబ్జెక్ట్ ఏదైతే అది. ఓకే, నెక్స్ట్ లాస్ట్లో కింద రాస్తున్నాను నేను, దీని సైజ్ కొంచెం తగ్గిస్తున్నాను. హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఆర్ హెడ్ ఆఫ్ ద సబ్జెక్ట్.
నెక్స్ట్ పక్కనే సిగ్నేచర్ ఆఫ్ ద స్టూడెంట్. మీకు ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకోవచ్చు. స్టూడెంట్ అటు రాయొచ్చు లేదా ఇటు రాసేసుకోవచ్చు. మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా డిజైనింగ్ చేసుకోవచ్చు. ఇది ఎంఎస్ వర్డ్లో మీ ఓన్గా కవర్ పేజ్ ఆర్ ప్రాజెక్ట్ పేజ్ ఏమైనా ఎలా అని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా ఓన్గా తయారు చేసుకునే ఫెసిలిటీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. మరిన్ని సరికొత్త వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.